ఈ 3 ఉంటే చాలు. బేసిక్ కుకింగ్ స్కిల్స్ లేకపోయినా సరే ఐస్ క్రీమ్‌ని అదర కొట్టేస్తారు. బయట కొనే దానికన్నా చాలా బావుంటుంది. చాలా సింపుల్ రెసిపీ. ఈ ఐస్ క్రీమ్ కోసం ఒక గిన్నెలోకి 1 గ్లాస్ ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని పోసుకోండి. ఇవి వేడయ్యేలోగా పక్కన వేరే బౌల్‌లోకి హాఫ్ కప్ దాకా పాలని పోసుకోండి. అందులోకి 3 ఆర్ 4 టీ స్పూన్స్ దాకా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్‌ని పోసుకొని ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు వేడయ్యి మరుగుతూ ఉంటాయి. ఇలా మరుగుతున్న పాలలోకి కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్‌ని పోసుకుంటూ మరోవైపు కలుపుతూ ఉండండి. ఉండలు లేకుండా కలుపుతూ ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారాక మిక్సీలో వేసి అరకప్పు ఫ్రెష్ క్రీమ్ అలాగే అరకప్పు చక్కెర కూడా వేసుకోండి. ఇక్కడ మీకు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాల మీద మీగడ అయినా సరే వేసుకోండి. కాకపోతే అది 3 ఆర్ 4 డేస్ నుంచి తీసిన మీగడ అయితేనే వేసుకోండి. తర్వాత ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేసుకోండి. ఇలా ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్ లో వేసుకొని ఈ ఫ్రిడ్జ్ లో 6 గంటల పాటు పెట్టుకోండి. 6 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీసి మళ్ళీ ఒకసారి కంటిన్యూగా 1 మినిట్ పాటు బ్లెండ్ చేసుకోండి. తర్వాత దీన్ని మళ్ళీ అదే బాక్స్ లో వేసుకొని 12 అవర్స్ లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ డే దీన్ని ఇంకా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మీరు కావాలి అంటే పైన టూటీ ఫ్రూటీ వేసుకొని తినండి, ఇంకా బాగుంటుంది.